ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమును అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు వేగవంతంగా కృషి చేస్తున్నట్టు చెప్తున్నారండి. దీపావళి రోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు స్కీము అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. మహిళలకు పండగ ముందే తీపి కబురు చెప్పింది. ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసేది ఎప్పటి నుంచో అనేది విషయం కూడా వెల్లడించేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మహిళలకు భారీ గుడ్ న్యూస్ అంటూ తెలుగుదేశం ప్రభుత్వంలోని వెబ్సైట్లు ప్రచురించాయి. ఏంటని అనుకుంటున్నారా అనే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారని, ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీముపై అదిరే ప్రకటన చేశారని, దీనివల్ల చాలామందికి ఊరట కలుగుతుందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ముఖ్యమైన ప్రకటన ఏంటంటే అది గ్యాస్ సిలిండర్ల ప్రకటన చెప్పుకొచ్చారండి. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే దీపావళి పండుగన ప్రారంభిస్తామని చెప్పేశారు. అంటే మహిళలకు ఉచితంగానే గ్యాస్ సిలిండర్ అందించనుంది. అయితే ఈ అంశంపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందండి ప్రజలకి. అదేంటంటే దీపావళి రోజునే మొదటి సిలిండర్ ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. అంటే మహిళలకు 860 రూపాయలు ఆదా అయినట్లేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం 14 కేజీల సిలిండర్ ధర 860 రూపాయలుగానే ఉందని చెప్తున్నారు. కాగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంటే ఈ లెక్కన ఏటా మహిళలకు 2500 రూపాయలు ఆదా అవుతుందని లెక్కేసి చెప్తున్నారండి. టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్ 6లో ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ప్రధానమైన హామీగానే చెప్పుకోవచ్చు. కాగా మరోవైపు ఉచిత బస్సు మహిళలకు నెలకి 1500 రూపాయల వంటి స్కీమ్ కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఇంకా అప్డేట్లు రావాల్సి ఉంది. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ను ఎలా అమలు చేస్తారనే అంశంపై కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తారా, లేదంటే ఏమైనా నిబంధనలు తీసుకొస్తారనేది చూడాలి. ఒకవేళ కొత్త నిబంధనలు తీసుకొస్తే ఎలాంటి రూల్స్ పెడతారు అనే విషయాన్ని గమనించాల్సి ఉంది. ఆదాయ పరిమితి విధిస్తారా, లేదంటే డబ్బుల స్కీమ్ అందుబాటులోకి వర్తింపజేస్తారనేది కూడా తెలియాల్సి ఉందండి. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల మీద ఏదైనా కొత్తగా అప్డేట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.